హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఊరేళ్ళకి ముందు నా గార్డెన్ ఎంత బాగుండేది. తిరిగి వచ్చేసరికి మా ఆయన గార్డెన్ని పెంట చేశారు. ఏంటంటే ఇక్కడ చూడండి, మనీ ప్లాంట్ పచ్చగా నిండుగా ఉండేదన్నమాట. నేను వెళ్ళేసరికి పై వరకు తోరణాలు ఉండేవి, వెర్టికల్గా ఉండేవి, మధ్యలో హారిజెంటల్గా కూడా ఉండేవి, అడ్డుగా కూడా ఉండేది. పైనుంచి అంటే ఒక రెక్టాంగిల్ టైప్లో ఉండేదండి. బట్ తిరిగి వచ్చేసరికి మొత్తం ఎండిపోయింది అనమాట. అంటే మా ఆయన వాటర్ పోస్తారు, పోయకుండా ఏమి ఉండరు, కానీ ఏంటో మరి నాకు తెలీదు. మరి సమ్మర్ కదా, దాని ఎఫెక్టో ఏమో, కానీ ఎండలు బాగా ఉండటం వల్ల ఏమో. ఇంకోటి ఏంటంటే మొక్కలన్నీ అటువైపు ఉంటాయి, ఈ రెండు కుండీలు మాత్రం ఇటువైపు ఉంటాయి కదా. మా ఆయన ఒక్కోసారి మర్చిపోయారేమో మరి వాటర్ పోయడం. మొత్తానికైతే ఎండిపోయినాయి తీగలన్నీ. ఇంకా సరేలా అని ఈరోజు అది సెట్ చేద్దాము. అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి. అదేంటి అంటే, నేను మొక్కలు బుద్ధుడు విగ్రహం ఉంది కదా అండి మన గార్డెన్లో, అక్కడ ముందు ఒక టేబుల్ లాగా, అంటే చిన్న టేబుల్స్ లాగా ఒక రెండు సైడ్ను పెట్టుకోవడానికి చేయించుకొని దాని మీద కుండీలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నేనేం చేయమన్నానంటే, మా ఆయనకి స్టాండ్ లాంటిది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతానని చెప్పాను. కానీ ఆయన మాత్రం ఏం వద్దులే నేనే చేయిస్తాను అని చెప్పి అన్నారు. సరే అని నేను వదిలేశాను. ఇంకా తిరిగి వచ్చేసరికి అయితే మొత్తం పెద్దది చేయించారు. నాకంటే డబల్ హైట్ ఉందన్నమాట. అది ఆ బుద్ధుడి దగ్గర ఎక్కడ పెడతా చెప్పండి, సరిపోదు కదా. అందుకే ఇంకా వేరేలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనీ ప్లాంట్ చూడండి, ఒకవైపు సెట్ చేశాను చూసారా. మళ్ళీ గ్రీనరీ ప్లాంట్స్, ఐ మీన్ తీగలు మళ్ళీ పైకి లాగాను చూడండి. అంటే గుంపులు గుంపులుగా కిందన ఉంటాయి కదా అండి, గుబురుగా. దాన్ని ఏంటంటే మనం ఆల్రెడీ ముందు చిన్న చిన్నవి అలా ఉంచుతాం చుట్టేసి, అవి ఇప్పుడు పొడవై ఉంటాయి కదా. ఇంకా పైన వాడిపోయినవన్నీ తీసేసి, ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఆ తీగల పైకి లాగితే మళ్ళీ సెట్ అయిందనమాట. వెర్టికల్ వరకు సరిపోయినాయి బార్డర్స్కి, పైన హార్జెంటల్లో ఇంకా లేదు, పెరుగుతుందిలేండి నెమ్మదిగా. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా స్టాండ్ చూడండి ఎంత హైట్ ఉందో. ఇంత హైట్ది నేను బుద్ధుడి దగ్గర ఎలా పెడతానండి, పెట్టడానికి లేదు. మళ్ళీ దీనికి కోళ్ళు కూడా లేవన్నమాట. 4 వైపులు 4 ఉంటే సరిపోయేది, లేదంటే ఇది చాలా లాంగ్ ఉంది కాబట్టి ఒక 6 మిడిల్లో ఒక 2 ఉంటే సరిపోయేది. మొత్తానికి లేవని లెగ్స్ లేవు, నార్మల్ది తెచ్చేసారు. దీనికి ఏంటంటే కుండీలో లేకపోతే ఏవో ఒకటి సపోర్ట్కి పెట్టుకోవాలంట. సరేలే ఇంకా పాడు చేసే కంటే ఏదో ఒకటి చేయాలి కదా, వేస్ట్ అయితే చేయలేం కదా అనేసి ఇంకా దానికి వైట్ కలర్ పెయింట్ ఉంటే వేశాను. అంటే నార్మల్గా ఐరన్ కదా, నార్మల్గా ఉంచేసే బదులు మనం ఒక థీమ్ లాగా, మొత్తం సేమ్ థీమ్ అని చెప్పను కానీ కొంచెం అందంగా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి వైట్ పెయింట్ వేసాను. అండ్ ఇక్కడ గులాబీ కొమ్మలు నేను కట్ చేశానండి. చెప్పే కదా ఊరు నుంచి వచ్చేసరికి చెట్లు, ఐ మీన్ మొక్కలు అయితే అసలు పిచ్చి పిచ్చిగా అయిపోయి, చిందరవందరగా అయిపోయి, ఈ గులాబీ రెమ్మలు కూడా బాగా పెరిగిపోయాయి అనమాట. ఇంకా అవి కట్ చేసి మళ్ళీ ఉడుస్తున్నాను. ఇందులో 4 కొమ్మలు పెట్టాను, ఎన్ని బతుకుతాయో చూడాలి మరి. తర్వాత అయితే ఇంకా పప్పాయ చెట్టు మీరు చూస్తే చాలా పెద్దది అయిపోయిందండి. మీరేంటి, నేను చూసేసరికి కూడా 1 మంత్లో చాలా పెరిగింది అనిపించింది. ఇక్కడైతే గులాబీ ఆ కొమ్మలు ఉంటాయి కదా, కిందనైతే నేను కట్ చేస్తున్నాండి, తోలు తీస్తున్నాను. మనకి వేర్లు రావాలంటే చెక్కు తీసుకోవాలి కదా, తీసుకుంటే ఈజీగా వస్తాయని అంటారని చెప్పి ఇంకా తీస్తున్నా. అండ్ మట్టి అయితే మా ఆయన మొక్కల కోసం అని చెప్పి మేము అది కట్టించాం కదా అండి పక్కన వాళ్ళు, ఆ టైంలో చాలానే కొనేసారు. ఇంచుమించు ఒక 5,000 6,000 పెట్టి కొనేసారండి. అంత మట్టి అవసరమా అనిపించింది నాకైతే, డబ్బులు దండగా అనిపించింది. కానీ ఇంకా సరేలే మొక్కలకి ఇంకా తెచ్చారు కదా ఏం చేస్తామని చెప్పి ఇంకా మొత్తం అంటే కరెక్ట్గా సరిపోయిందండి. మాకు ఎన్ని మొక్కలైతే ఉన్న ఇంట్లో బయట ప్లేస్కి ఆయన తెప్పించిన మట్టి సరిపోయింది. కాకపోతే ఏంటి అంటే, ఎందుకు అంత మనీ పెట్టే అవసరమా అని అనిపించింది నా వరకు అయితే. ఇక్కడైతే ఇది మందార చెట్టు అండి. ఈ మందార చెట్టు మొగ్గలు మీకు ఎప్పుడు చూపిస్తుంటాను కదా, ఇది పువ్వులు విచ్చుకోదు, మొగ్గలుగానే ఉంటుందని చెప్పి ఇంకా అది విచ్చలు విడిగా పెరిగిపోయింది అనమాట. కొమ్మలు బయటకు వచ్చేసాయి, మొత్తం చిరాకుగా ఉంది. నాకేమో ఇంకా దేవుడికి కూడా పెట్టుకోలేకపోతున్నాను, ఇంకెందుకులే అని చెప్పి నేను ఆ మొక్కను తీసేసాను. అయితే మొక్కను ఎందుకండి తీయడం అని మీరు అనుకోవచ్చు. ఇంకా వీటిని అయితే నేను దీన్ని ఉడవను కానీ దీని కొమ్మలు ఉన్నాయి, బయట ఉడుస్తాను, బయట ప్లేస్ ఉంది అక్కడ ఉడిచేస్తాను. ఇక్కడ మల్లి చెట్లు అండి, కాగడా మల్లి, నార్మల్ మల్లి ఉన్నాయి. అవి ఏంటంటే అన్నీ కలిసిపోయి, గులాబీ చెట్టు మల్లి చెట్లు అన్నీ కలిసిపోయి క్లమ్జీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడొక్కడ కట్టేస్తున్నాను అనమాట, ఫ్రీగా అంటే చూడటానికి నీట్గా ఉంటాయని. అండ్ నేను గార్డెన్ పువ్వుల మొక్కల కోసం కట్టించుకుంటే మా ఆయన ఏమో నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు, పప్పాయి చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ ఉడిచేస్తున్నారు. మరి నేను పువ్వుల చెట్లు ఎక్కడ ఉడుచుకోవాలో నాకు అర్థం కావట్లేదు అసలు. అండ్ చూడటానికి కూడా అంత నీట్గా ఉండదు కదండి, ఒక చెట్టు ఒకటి ఇంకో చెట్టు అంటే సేమ్ సైజ్ ఉండవు అనమాట. అందుకే చిరాకుగా అనిపిస్తుంది నాకు, క్లమ్జీగా. కాకపోతే మొక్కల్ని తీసేయడం ఎందుకు అని నేను తీయట్లేదు. చెరుకులు అయితే పోనీ వేసిన వాళ్ళు ఒక దగ్గర వేయొచ్చు కదా, అన్ని విచ్చలవిడిగా ఆ చివరిన ఒకటి ఈ
ఒకటి మధ్యలో ఒకటి ఇంకా వెనకాల ఒకటి ముందు ఒకటి ఇష్టం వచ్చినట్లే పడేశారనమాట చెరుకుల్ని. ఇంకా అవి కూడా ఎందుకులే ఆల్రెడీ పెరిగినాయి కదా, ఇప్పుడే ఎందుకు తీసేయడం, కొంచెం పెద్దవైతే తీద్దాంలే అని వదిలేశాను. ఇంకా అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత తులసికోట దగ్గర అండి, ఇప్పుడు ఈశాన్య మూల వైపు ఇది చూడండి, పిచ్చి పిచ్చుకుంది. తోటకూర మొక్కలు ముదిరిపోయినవి అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి బాగా చేస్తానండి. చెరుకు గడకి ఏంటంటే రేకులు అనేవి ఎండిపోతూ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే చెప్పాను కదా, అందులోనే చిక్కుడు తీగలు, అందులోనే పసుపు కొమ్ము మొక్కలు అన్నీ అందులోనే అనమాట. అక్కడే మందార మొక్క, అక్కడే గులాబీ మొక్క. అసలు ఆ గులాబీ మొక్క మందార మొక్క అయితే కొనుమరుగైపోయాయి అనమాట ఈ నేసిన మొక్కల వల్ల. అందుకే ఇంక పిచ్చి పిచ్చివన్నీ తీసి పడేసానండి. చిక్కుడుకాయలన్నీ ఏరిసా, చిక్కుడు పాదు కూడా తీసాను నేను అక్కడ. ఎందుకు అంటే అది తులసికోట చుట్టూ చుట్టేసింది, చిరాగ్గా అనిపించింది. తీద్దాము అంటే మొత్తం చిక్కుడిపోయి ఉందనమాట. ఇంకా కొమ్మలు విరిగిపోతాయి తులసి కొమ్మలు అని చెప్పి ఇంకా నేను సర్లే ఒకరోజు నిదానంగా చేద్దామని ఈరోజు పని పెట్టుకున్నాను. ఇంకా చిక్కుడు తీగ అంతా తీసేసాను అనమాట. ఒకవైపుకు ఉంచానండి, అక్కడ 2 తీగలు ఉన్నాయి, ఒకటి ఉంచాను, ఒకటైతే తీసాను. అండ్ ఆ పక్కన చూడండి పసుపు కొమ్ములు, అలాగే ఉసిరి చెట్టు. మీకు గుర్తుందా, కార్తీక మాసంలో నేను ఆ తులసికోట అంటే కార్తీక మాసంలోనే స్టార్టింగ్లో తులసికోట ఓపెన్ చేశాం కదా, ఆ టైంలోనే ఉసిరి మొక్క కూడా కొన్నాము ఉంటే మంచిదని చెప్పి. కాకపోతే ఉసిరి మొక్కను చాలా పెద్దది అయిపోతుంది, మళ్ళీ వేర్లు గట్రా వచ్చేస్తాయి. అవన్నీ తర్వాత చూసుకుందాంలో, అందాక చిన్న మొక్కే కదా అని మరీ అంత ఇబ్బంది అనుకుంటే తీసేసి కుండీలో పెట్టుకుందాం, లేదు అలా తీస్తే మళ్ళీ బతకదా అనిపిస్తే ఇంకోటి తెచ్చి కుండీలో పెట్టుకుందాం అని అయితే ప్లానింగ్లో ఉన్నాను. ఒకటే రీజన్ ఉంటే మంచిది అంటే తులసికోట లక్ష్మీదేవి, అలాగే ఉసిరి చెట్టు మహావిష్ణువు అంటారు కదా, శ్రీ మహావిష్ణువు, అందుకు ఇద్దరు కూడా ఉంటే బాగుంటుందని. అండ్ ఇక్కడ ఎంత చేసినా సరే తరగట్లేదు అనమాట. నేను అక్కడే కూర్చున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ ఏ తీగ తీసేస్తే ఏది పోతుందా అనేసి అన్నట్లు అయిపోయింది, మొత్తం చిక్కు చిక్కుగా ఉందన్నమాట. మరి అంత చిక్కు అయిపోయిన వరకు నువ్వేం చేసావు తల్లి అని మీరు అనుకోవచ్చు. చెప్పాను కదండి, నేను ఆల్రెడీ ఊరికి వెళ్ళాను, 1 మంత్ అయ్యి 1 మంత్ సెలవులకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వచ్చేసరికి ఇలా అయిందనమాట. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చి కూడా ఒక 20 days అయిపోయింది, నాకు ఇప్పుడు దొరికిందనమాట. ఇప్పుడు చూడండి నీట్గా ఉంది కదా. అంటే పిచ్చి మొక్కలు చిరాగ్గా ఉన్నవన్నీ తీసాను అనమాట. మొత్తం అయితే క్లీన్ చేయలేదండి. ఇప్పుడు కూడా నేను కొన్ని పాట్స్ కొన్ని ఏరియాలే చేశాను. ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి. అండ్ చూడటానికి మా గార్డెన్ ఓవరాల్గా ఇలా చూస్తే బాగుంటుంది, బట్ పువ్వుల మొక్కలు ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందేమో. చూడండి మళ్ళీ నాకు మా మనీ ప్లాంట్ కూడా మంచిగా రెడీ అయిపోయింది. అసలు గాలి మామూలుగా వేయట్లేదండి. నేను కట్టాను కదా ఇప్పుడు మనీ ప్లాంట్స్ మళ్ళీ పైకి, అవి ఎక్కడ ఊడిపోతాయో అనిపించింది. నా గార్డెనింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో అయితే అయిపోతుంది. ఇంకా నేనైతే ఇడ్లీ కోసం అని చెప్పి ఇక్కడ నూక నానపెడుతున్నాను, అలాగే పప్పు కూడా రుబ్బేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వస్తాయి. ఉంటాను, బై బాయ్.